Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంబరపడవద్దు ఇంకా సమరమే చంద్రబాబుకు వైసీపీ వార్నింగ్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట మొదలుపెట్టింది. ఇప్పటికే రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించిన వైసీపీ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అన్ని జిల్లాల్లోనూ ధర్నాలు నిర్వహించింది. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ప్రజలపైన భారం వేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో కేసులకు తాము భయపడేది లేదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇక ప్రభుత్వంపై సమరం కొనసాగుతుందని ప్రకటించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపైన విద్యుత్ ఛార్జీల పేరుతో పెనుభారం మోపిందని వైసీపీ పోరుబాట నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ నిరసన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడి తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. వైసీపీకి 11 సీట్లే అనుకోవద్దు, సంబరపడవద్దు, 40% ఓట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీలతో పాటు నువ్వు చేసే ప్రజా వ్యతిరేక పరిపాలనపై వైసీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితం అవుతూ అక్కడే వేల కోట్ల అప్పుతో కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెరగవని హామీ ఇచ్చారని, ఇప్పుడు 15,485.36 కోట్ల భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 6,072.86 కోట్ల వసూలు ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. జనవరి నుంచి మరో 9,412.50 కోట్ల బాదుడుకు రంగం సిద్ధమైందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ శాఖకు సంబంధించి డిస్కామ్ల సీఎండీ, ఎస్సీ, డిఈఈ, ఏఈ కార్యాలయాల ముందు వైసీపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ పత్రాలు సమర్పించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నిరసనలపై మంత్రులు ఫైర్ అవుతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ రెడ్డి హయాంలోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. ధర్నాలు చేసే హక్కు లేదని వాదిస్తున్నారు.